ఏ కేసు తప్పుడు కేసులను ఎందుకు అంటున్నామంటే దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించితే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించితే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసుంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లు వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు దాన్ని ఈ రోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ. దేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసి సిస్టమ్ ను మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈ రోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈ రోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతుంది. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు. ఏది ఎట్లా నడవాలని ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు.